Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. సెప్టెంబర్ 28, 2007 తెలుగులో ఆఖరి సూపర్ స్టార్ పుట్టిన రోజు. చెప్పాలంటే సౌత్ లో కమల్ హాసన్ గారు, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అజిత్, విజయ్, సూర్య, విక్రమ్ల తర్వాత సూపర్ స్టార్ అయిన వన్ అండ్ ఓన్లీ హీరో రామ్ చరణ్. స్టార్ కి సూపర్ స్టార్ కి చిన్న తేడా ఉంది. అప్పటికి అల్లు అర్జున్, ప్రభాస్ లో స్టార్ స్టేటస్ ని అందుకున్నప్పటికీ కూడా సూపర్ స్టార్స్ కి వచ్చే ఓపెనింగ్స్ అయితే వచ్చేవి కాదు. బాక్సాఫీస్ స్టామినా కూడా స్టార్ రేంజ్ లోనే ఉండేది తప్ప టాప్ 5 గ్రాసెస్ లిస్ట్ లోకి వెళ్లే రేంజ్ నెంబర్లు అయితే వచ్చేవి కాదు. అలా చూస్తే చరణ్ తర్వాత సూపర్ స్టార్ అయిన వాళ్ళే ప్రభాస్ అండ్ అల్లు అర్జున్. బట్ డెబ్యూ వైస్ చూస్తే ఆఖరిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ అంటే అది రామ్ చరణ్. ఎప్పుడెప్పుడు నేను బయటకు వస్తానా అని 12 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. డాన్సెస్, ఫైట్స్ ఇవన్నీ కాకుండా పెర్ఫార్మెన్స్ చేయడం చాలా కష్టం. అది చిరుత కాదు, చిరుత పులి కాదు, పెద్ద పులి. తల్లి దగ్గర చేసే సీన్స్ లోను ఒక 70 పిక్చర్లో ఒక హీరో యాక్ట్ చేసిన తర్వాత ఎలాగ యాక్ట్ చేస్తారో, డాన్స్ గానీ, ఫైట్ గానీ, డైలాగ్ గానీ, ఎమోషనల్ గానీ. ప్రజెంట్ నాని, విజయ్ దేవరకొండ, రామ్లు స్టార్స్ గా ఉన్నప్పటికీ కూడా సూపర్ స్టార్ లీగ్ లోకి వెళ్లలేదు. ఎందుకంటే ఒక సూపర్ స్టార్ సినిమాలకి జరిగే సెలబ్రేషన్స్ తో పాటు ఆ హీరోల సినిమాలకి వచ్చే ఓపెనింగ్స్ కూడా క్లియర్ గా కనిపించాలి. నాని ప్రెజెంట్ కాస్త దగ్గరగా ఉన్నాడు, బట్ టైర్ 1 రేంజ్ సెలబ్రేషన్స్ కనిపిస్తాయా లేవా అనేది క్వశ్చన్ మార్క్ గా చెప్పచ్చు. అండ్ ఆబ్వియస్లీ టాలెంట్ కూడా అవసరం. ఇవన్నీ ఉండడంతో ఫస్ట్ మూవీతోనే ఆ ఫీట్ అందుకున్నాడు రామ్ చరణ్. డెబ్యూ హీరోల పరంగా ఇండియాలోనే ఆల్ టైమ్ రికార్డ్, తెలుగు స్టేట్స్ లో చాలా టెరిటరీస్ లో డే 1 ఆల్ టైమ్ రికార్డ్, సీడెడ్ లాంటి ఏరియాలో చిరంజీవినే తలదన్నే మార్కెట్. ఎందుకురా నన్ను కెలుకుతారు? ఫుల్ రన్ లో ఎక్సెప్ట్ హృతిక్ రోషన్ డెబ్యూ ఫిలిం అన్ని సినిమాల్ని క్రాస్ చేసి ఆల్ టైమ్ టాప్ 10 లిస్ట్ లోకి వెళ్ళింది ఈ ఫిలిం. అసలు మార్కెటింగ్ అంటే ఈ రోజు చాలా మంది రాజమౌళి పేరు చెప్తారు, బట్ ఒకే ఒక పోస్టర్ తో హైప్ ఎలా క్రియేట్ చేయాలనే దాన్ని బద్రీ సినిమాతోనే ప్రూవ్ చేసిన పూరి జగన్నాథ్. చిరుతకి కూడా అదే ఫార్ములాని ఫాలో అవుతూ పోస్టర్స్ లో ఎక్కడ కూడా రామ్ చరణ్ ఫేస్ ని రివీల్ చేయకుండా జాగ్రత్త పడి సినిమాకి హైప్ అయితే క్రియేట్ చేశాడు. ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా రామ్ చరణ్ ని స్క్రీన్ పై చూడడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపెట్టేవారు. అండ్ అలానే స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చేప్పుడు కూడా చాలా బిల్డప్ షాట్స్ అండ్ బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో చరణ్ ని టాలీవుడ్ స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ చేశాడు పూరి జగన్నాథ్. ఆ రోజు చరణ్ ని అలా స్క్రీన్ పై చూసిన మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఆనంద బాష్పాలు వచ్చాయంటే కాదనలేని వాస్తవం. ఒక హీరో ఫస్ట్ మూవీతోనే ఇంత హైప్ క్రియేట్ చేయడం ఏంటని ఇండియా మొత్తం మాట్లాడుకుంది. అండ్ ఇంత భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చిన ఈ ఫిలిం ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోవడమే కాకుండా ఫస్ట్ మూవీతోనే రామ్ చరణ్ యాక్టర్ గా, ఫైటర్ గా అండ్ ఒక డాన్సర్ గా కూడా తనని తాను ప్రూవ్ చేసుకుని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అలా భారీ హైప్ మధ్య వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలా పర్ఫార్మ్ చేసిందో, హిట్టా ఫ్లాపా, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఇప్పటికే ఈ సిరీస్ లో చాలా సినిమాల ఫైనల్ రన్ పై వీడియోస్ చేసాం, మిస్ అయ్యి ఉంటే చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ పై వీడియో కావాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి ఇచ్చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా డే 1 విషయానికి వస్తే నైజంలో 93 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ ని కొద్దిలో మిస్ అవ్వగా ఇది చాలా మంది స్టార్ హీరోల ఓపెనింగ్స్ కంటే కూడా చాలా ఎక్కువ. ఇక సీడెడ్ విషయానికి వస్తే అప్పటికి 1 crore కలెక్ట్ చేస్తూ స్టాలిన్ టాప్ లిస్ట్ లో ఉండగా 1,05,00,000 షేర్ ని కలెక్ట్ చేస్తూ ఫస్ట్ మూవీతోనే ఇక్కడ రికార్డ్ బ్రేక్ చేసిన హీరోగా దుమ్ము లేపాడు. ఫాదర్ రికార్డ్ కూడా బ్రేక్ చేస్తూ సీడెడ్ లో ఆల్ టైమ్ రికార్డ్ తో దుమ్ము లేపాడు. సీడెడ్ లో ఫస్ట్ మూవీతోనే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడం అంతకు ముందెప్పుడు జరగలేదు అండ్ ఆ తర్వాత కూడా జరగలేదు. అలా ఫస్ట్ మూవీతోనే సీడెడ్ సుల్తాన్ అనిపించుకున్నాడు రామ్ చరణ్. ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే 26 లక్షలు, ఈస్ట్ లో 29 లక్షలు, వెస్ట్ లో 42 లక్షలతో స్టాలిన్ సినిమాను కూడా బీట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా కృష్ణాలో 29 లక్షలు, గుంటూరులో 46 లక్షల షేర్ తో ఇక్కడ స్టాలిన్ కూడా క్రాస్ చేసింది. ఇక నెల్లూరులో 21 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 3.9 కోట్లకి చేరుకోగా అప్పటికి 4 కోట్ల మార్క్ అందుకున్న వన్ అండ్ ఓన్లీ మూవీ స్టాలిన్ ఫిలిం. ఆ 10 లక్షలు కలెక్ట్ చేస్తుంటే ఆ ఫీట్ అందుకున్న సెకండ్ మూవీగా చరణ్ పై రికార్డ్ వచ్చుండేది. అయినా కూడా ఆల్ టైమ్ టాప్ 2 ఓపెనర్ గా దుమ్ము లేపుతూ ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది ఈ ఫిలిం. ఈ రికార్డ్ ని తర్వాత అఖిల్ మూవీ బ్రేక్ చేయగా ఆ మూవీని ఉప్పెన మూవీ భారీ మార్జిన్ తో బీట్ చేసింది. సోలార్ డే 1 సీడెడ్ ఈస్ట్ వెస్ట్ గుంటూరులో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది చిరుత ఫిలిం. ఇక ఫస్ట్ వీక్ రన్ చూస్తే సీడెడ్ గుంటూరులో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా తెలుగు స్టేట్స్ లో 15 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ ని 60 లక్షల గ్యాప్ తో మిస్ అయింది. ఒకసారి బ్రేకప్ చూస్తే ఫస్ట్ వీక్ నైజంలో 4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా సీడెడ్ లో 2.8 కోట్ల షేర్ తో ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇక ఉత్తరాంధ్రలో 90 లక్షలు, ఈస్ట్ లో 83 లక్షలు, వెస్ట్ లో 84 లక్షలు, గుంటూరులో 1,13 లక్షలు, గుంటూరులో 1,13 లక్షల షేర్ తో ఆల్ టైమ్ రికార్డ్.
కృష్ణలో 83 లక్షలు అండ్ నెల్లూరులో 55 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన చిరుత ఫిలిం ఫస్ట్ వీక్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 11.8 కోట్లకి చేరుకుంది. ఇక సినిమాకి టాక్ అనేది యావరేజ్ రేంజ్ లో రావడంతో 1 మంత్ తర్వాత బాగా స్లో అయింది. అండ్ దాంతో పాటు కాస్త ముందుగా రిలీజ్ అయిన యమదొంగ చందమామ వంటి సినిమాలుండగా ఒక్కరోజు తర్వాత రిలీజ్ అయిన హ్యాపీ డేస్ ఫిలిం 20 డేస్ తర్వాత రిలీజ్ అయిన మహేష్ బాబు అతిథి లాంటి సినిమాలు సినిమాకి కాంపిటీషన్ గా నిలిచాయి. అయినా కూడా నిలబడి ఆడి చాలా తక్కువ మందికే పాసిబుల్ అయిన 25 కోట్ల మార్క్ అందుకుని ఆల్ టైమ్ టాప్ 10 లిస్ట్ లోకి వెళ్ళింది ఈ ఫిలిం. ఇక ఫైనల్ రన్ విషయానికి వస్తే నైజాంలో 7 కోట్ల షేర్ మార్క్ ని దాటేస్తూ ఈ ఫీట్ అందుకున్న అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా చేరి చరణ్ కి నైజాంలో కూడా సాలిడ్ మార్కెట్ ని క్రియేట్ చేయగా సీడెడ్ అయితే అప్పటికి ఇండస్ట్రీ హిట్ అయిన పోక్రీ సినిమాతో ఈక్వల్ నెంబర్ పెడుతూ 5.34 కోట్ల షేర్ తో దుమ్ము లేపింది. ఇక ఉత్తరాంధ్ర 2.4 కోట్లు, ఈస్ట్ లో 1.65 లక్షలు, వెస్ట్ లో 1.6 కోట్లు, కృష్ణాలో 1.6 కోట్లు, గుంటూరులో 2.5 లక్షలు అండ్ నెల్లూరులో 1.5 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 22.7 కోట్లకి చేరుకోగా కర్ణాటకలో 1.75 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 25 లక్షలు అండ్ ఓవర్సీస్ లో 80 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన చిరుత ఫిలిం ఫైనల్ రన్ లో టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 25.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 42 కోట్లు దాటింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 18 కోట్లు కావడంతో 7.5 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిలిం అండ్ అప్పటికే ఆల్ టైమ్ టాప్ 8 గ్రాసర్ గా నిలుస్తూ రామ్ చరణ్ ని స్టార్ హీరోగా మార్చేసింది ఈ ఫిలిం. అలా ఫస్ట్ మూవీతోనే 18 కోట్ల బిజినెస్ ని 25 కోట్ల షేర్ మార్క్ ని కొడుతూ అన్బీటబుల్ రికార్డ్ క్రియేట్ చేశాడు రామ్ చరణ్. ఇక సెంటర్స్ రికార్డ్స్ చూస్తే 50 డేస్ ని 168 డైరెక్ట్ సెంటర్స్ లో ఆడి సెన్సేషన్ ని క్రియేట్ చేయగా మరో 15 షిఫ్ట్ సెంటర్స్ తో కలుపుకుంటూ మొత్తంగా 193 సెంటర్స్ లో 50 రోజులు ఆడి దుమ్ము లేపింది ఈ ఫిలిం. ఇక 100 డేస్ ని 38 సెంటర్స్ లో ఆడగా పెట్టిన బడ్జెట్ కి ప్రాఫిట్ ని తీసుకొస్తూ ప్రొడ్యూసర్ హ్యాపీ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ. స్మాల్ స్క్రీన్ పై టాప్ టీఆర్పీస్ తో ఛానల్స్ కూడా వెరీ హ్యాపీ. సరిగ్గా ప్లాన్ చేసి రీ రిలీజ్ చేస్తే ఆరెంజ్ కంటే కూడా పెద్ద నెంబర్ పెట్టే సత్తా ఈ సినిమాకుంది. సినిమాలో ఉన్న సాంగ్స్ అలాంటివి మరి అండ్ మూవీలో ఫ్యాన్స్ కి ఏం కావాలో మాస్ ఆడియన్స్ కి ఏం కావాలో అన్ని కూడా పర్ఫెక్ట్ గా పెట్టారు పూరి జగన్నాథ్. అలా ఫస్ట్ మూవీతోనే ఆల్ టైమ్ టాప్ 10 గ్రాసెస్ లిస్ట్ లోకి చేరిన హీరోగా ఒక రేర్ రికార్డ్ క్రియేట్ చేశాడు రామ్ చరణ్. ఇక తర్వాత మూవీతో ఎలాంటి సూపర్ స్టార్ అయ్యాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సో గైస్ దట్ ద వీడియో. ఇది చిరుత ఫైనల్ రన్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ పై రివ్యూ కావాలో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ. పొద్దున్నే సెల్లు తెరిచే వరకు ఇక్కడే ఉంటా. ఎనీ టైం ఎప్పుడు కొట్టుకుందామన్నా రెడీ.